20 years హోమ్ లోన్ తీసుకొని ఒకవేళ నా దగ్గర నాకు ఏదైనా అమౌంట్ కుదిరినప్పుడు దాని ఒకవేళ ఫోర్ క్లోజ్ చేయాలనుకుంటే అది గుడ్ ఆప్షన్. వెరీ 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 బ్యాడ్ ఆప్షన్. ఇప్పుడు నేను ₹1,00,00,000 తీసుకుని 92,000 ఈఎంఐ కడితే 92,000 ఒక 8,000 ప్రిన్సిపల్ కి వెళ్ళి మిగిలిన పోతే నెక్స్ట్ ఇయర్ నాకు ఈ 8,000 ప్రిన్సిపల్ రిమైనింగ్ దాని మీద నాకు ఆ మంత్ కి వడ్డీ వేస్తాడు. హోమ్ లోన్ కట్టడానికి 20 years అయితే కదా అని చెప్పేసి నేను పర్సనల్ లోన్ తీసుకుని క్లోజ్ చేసిన సరైన క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ అదే పనిగా హోమ్ లోన్ క్లోజ్ చేస్తూ పోయాడు. 6 ఏళ్ళు తిని తినక కష్టపడి తిరక్క తాక్క క్లోజ్ చేసి పడేసి దురదృష్టం 6 ఏళ్ళకి హోమ్ లోన్ క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను జాబ్ కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఎలా బ్రతుకుతాను? ఒక మంత్ పేసిన తర్వాత ఇంటి మీద పర్సనల్ లోన్ రాదు. రీసెంట్ గా బెంగళూరులో ఒక న్యూస్ చూసాను. ఎవరు ఒక టెక్కి ఒక హోమ్ లోన్ అపార్ట్మెంట్ తీసుకున్నాడు. 3 months ఈఎంఐ కట్టకపోవడం వల్ల ప్రాపర్టీ పోయింది. టాప్ అప్ ఎలిజిబిలిటీ బోత్ ప్రాపర్టీకి ఉండాలి, పర్సన్ కి ఉండాలి. ఓకే, ప్రాపర్టీ ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది? దాని మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మార్కెట్ వాల్యూ మీద ఇంత అని ఆయన లోన్ ఇస్తారు మనకి బ్యాంక్. అట్ ద సేమ్ టైం నీకు రీపేయింగ్ కెపాసిటీ ఉందని నువ్వు ప్రూవ్ చేయగలగాలి. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. 20 years హోమ్ లోన్ ఓకే అంటే రిలేటెడ్ టు ఎస్ఐపి అనేది 20 years మీరు చెప్పిన లాజిక్ కరెక్టే. అదే ఇప్పుడు 20 years హోమ్ లోన్ తీసుకొని ఒకవేళ నా దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉండో నాకు ఏదైనా అమౌంట్ కుదిరినప్పుడు దాని ఒకవేళ ఫోర్ క్లోజ్ చేయాలనుకుంటే అది గుడ్ ఆప్షనా బ్యాడ్ ఆప్షనా? వెరీ 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 బ్యాడ్ ఆప్షన్. స్ట్రైట్ అవే అందరూ ఇదే చేస్తారు. అంటే హోమ్ లోన్ ఏదో పెద్ద భారాన్ని ఎత్తుకున్నాను దించేయాలన్నట్టుగా ఇల్లు తీసుకున్న వ్యక్తికి ఆ ఇంటి లోన్ క్లోజ్ అయిన దాకా దానికోసం పనిచేస్తారు. వీట్ రెసిడెంట్ ఇండియన్స్, ఎన్ఆర్ఎస్ అందరూ ఇదే. చాలా తప్పు. రీజన్ ఏంటంటే హోమ్ లోన్ ఇది చీపెస్ట్ లోన్. ఇంతకంటే తక్కువ వడ్డీకి మీకు వేరే లోనే రాదు. మీరు ట్రై చేయండి. ప్రపంచంలో హోమ్ లోన్ కన్నా చీప్ లోన్ కొట్టలేదు. అప్పు పుడితే అప్పు తీసుకోవాలి, డబ్బు పుడితే ఎక్కువలో వర్కౌట్ అయితే పెట్టుబడి పెట్టాలి. సింపుల్ ఫార్ములా. అందరూ అంటారు లోన్ అంటే హోమ్ లోన్లో విపరీతమైన వడ్డీ కట్టేస్తుంటారు. అవును, ఉంది. ఆ పర్సెప్షన్ ఉంది చాలా మందికి. ₹1,00,000 ఈఎంఐ కడితే దాంట్లో 5,000 ప్రిన్సిపల్కి పోతుందిరా, మిగిలినంతా వడ్డీ అంటాడు. కడుతుంది ఎంత లోన్కి వడ్డీ? ₹1,00,00,000. అసలు ఎవడైనా బయట నీకు ₹1,00,00,000 నెలకు 90,000 వడ్డీ కడతాంటే ఇస్తాడా? ఇక్కడ 90,000 అసలు ప్లస్ వడ్డీ అంటున్నాడు. అవును. ఈ మంత్ నీది ఇంట్రెస్ట్ కి 85,000 పోతే నెక్స్ట్ మంత్ నువ్వు కట్టే ఈఎంఐలో ఇంట్రెస్ట్ కి అంతకంటే ఎక్కువ పోతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతుంది కదా. అవును. టువార్డ్స్ ప్రిన్సిపల్ ఎక్కువ పోతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. తగ్గుతూ వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు నేను ₹1,00,00,000 తీసుకొని 92,000 ఈఎంఐ కడితే 92,000 ఒక 8,000 ప్రిన్సిపల్కి వెళ్ళి మిగిలిన పోతే నెక్స్ట్ ఇయర్ నాకు ఈ 8,000 ప్రిన్సిపల్ రిమైనింగ్ దాని మీద నాకు ఆ మంత్కి వడ్డీ వేస్తాడు. అట్ ది రేటు ఇయర్లీ 7.3 చొప్పున. అంతకంటే చీపెస్ట్ లోన్ లేదు. ఇంట్లో ఉండేది నువ్వు, సొమ్మె ఒకటిది, సోకే ఒకటిది. అది ఎంత తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చారు. అంత ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్కడ ఏం రాదు. రెంటల్ మిగిలిపోతుంది. ప్రబుద్ధులు ఉన్నారంటే హోమ్ లోన్ కట్టడానికి 20 years అయితే కదా అని చెప్పేసి నేను పర్సనల్ లోన్ తీసుకుని క్లోజ్ చేసిన సరైన క్యాండిడేట్ కూడా ఉన్నాడు. అవును. ఆ క్యాండిడేట్ పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అక్కర్లా. పర్సనల్ లోన్ కట్టే ఈఎంఐని హోమ్ లోన్ కడితే కూడా క్లోజ్ అయిపోద్ది. దేర్ ఆల్సో మేక్. బాటమ్ లైన్ ఏంటంటే ఎంత వడ్డీకి నువ్వు అప్పు తెచ్చుకున్నావు ఒకటే. 7.2 ఈరోజు హోమ్ లోన్ ఇంట్రెస్ట్. 7.2% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 60 పైసలు వడ్డీ. గవర్నమెంట్ పథకాలు లేవు 60 పైసలు వడ్డీకి ఈరోజు. అంత చీప్గా వచ్చేదాన్ని తీసుకున్నప్పుడు నువ్వు దాన్ని క్లోజ్ చేస్తే యువర్ అవాయిడింగ్ 7.2% వడ్డీని నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. అదే డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక 10-12 తెచ్చుకుంటే 5% ఎక్స్ట్రా ఇన్కమ్ కదా. ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్ అదే పనిగా హోమ్ లోన్ క్లోజ్ చేస్తూ పోయాడు. 6 ఏళ్ళు తిని తినక కష్టపడి తిరక్క తాక్క క్లోజ్ చేసి పడేసి దురదృష్టం 6 ఏళ్ళకి హోమ్ లోన్ క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను జాబ్ కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఎలా బ్రతుకుతావు నువ్వు? ఒక మంత్ పే స్లిప్ అయితే ఇంటి మీద పర్సనల్ లోన్ రాదు. ఒక్క మంత్ పే స్లిప్ షార్ట్ ఫాల్ ఉంటే ఇంటి మీద టాప్అప్ లోన్ రాదు, పర్సనల్ లోన్ రాదు. మరి ఏంటి సర్వైవల్ని? అదే అంత ఏదో ఒక యజ్ఞం లాగా క్లోజ్ చేసావు కదా. ఆ క్లోజ్ చేసిన ఏదో పక్కన ఆర్డీ చేసుకుంటే, ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే, ఏ గోల్డ్ కొనుక్కుంటే ఈ రోజు అది ఆదుకునేదిగా. దేర్ ఆర్ సమ్ గుడ్ లయబిలిటీ. బాడీలో ఎలాగైతే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో, కొలెస్ట్రాల్ కదా తీసేయకూడదు కదా. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించాలి. ఈ హోమ్ లోన్ ఈజ్ లైక్ ఏ దట్ గుడ్ కొలెస్ట్రాల్. దాన్ని సాధ్యమంత ఎక్కువ టైం తీసుకుని ఉంచుకుంటే బెస్ట్. అది మర్చిపోతున్నాను అందరు. హోమ్ లోన్ డిక్లోజింగ్ చాలా రాంగ్ ఆప్షన్. ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతుంది నాకు. అదే పనులు ఉన్నారు, ఇంకేం లేదు. నేను ఎప్పుడు మాట లోన్ క్లోజ్ అయ్యాక దగ్గర వస్తా చెప్పి నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ ఆడికి ఏం చెప్తాం? అంటే ఒక లైబిలిటీ లాగా ఫీల్ అవుతారు కదా. నేను అది ఒక రీజనబుల్ వాల్యూకి పట్టుకొచ్చినాక నీ దగ్గరకు వస్తారా ఇప్పుడు అవదని చెప్పి తీసుకొచ్చాడు దాన్ని. రీసెంట్గా బెంగళూరులో ఒక న్యూస్ చూసాను నేను.
ఎవరో ఒక టెక్కి ఒక హోమ్ లోన్ అపార్ట్మెంట్ తీసుకున్నాడు, 3 months ఈఎంఐ కట్టకపోవడం వల్ల ప్రాపర్టీ పోయింది, ఆప్షన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇదే ఆప్షన్, అంటే ఈ టాప్అప్ లోన్ తీసుకునే ఆప్షన్ ఉంటే అతనికి ఆ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు? 2 things. టాప్అప్ ఎలిజిబిలిటీ బోత్ ప్రాపర్టీకి ఉండాలి, పర్సన్కి ఉండాలి. ఓకే. ప్రాపర్టీ ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, దాని మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మార్కెట్ వాల్యూ మీద ఇంత అని ఆయన లోన్ ఇస్తారు మనకి బ్యాంకర్. అట్ ద సేమ్ టైం నీకు రీపేయింగ్ కెపాసిటీ ఉందని నువ్వు ప్రూవ్ చేయగలగాలి. ఇప్పుడు ఒకటి ఇతను జాబ్ పోయిన దాకా సైలెంట్గా ఉంటే పే స్లిప్ లేకపోతే దాని మీద టాప్అప్ లోన్ రాదు. యా. ఓకే. ఇంకా కొన్ని వెరీ రేర్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, మనం ఎలాగైతే స్టాక్ మార్కెట్లో సైకిల్స్ మారుతామో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని సైకిల్స్ ఉంటాయి, సైక్లికల్గా పడిపోతుంది. అలా ఏదైనా రేర్ కేసులో మీరు 80 లక్షలకు 1 కోటి రూపాయలకు కొని బాగా డౌన్ అయిపోయి, ఆ ఏరియా డౌన్ అయిపోయి అది ఇప్పుడు 80 లక్షలు అయిపోయింది అనుకోండి. మీరు 1 కోటి రూపాయలు కొన్న 80 లక్షలు అయిపోయింది, నిజానికి మీరు హోమ్ లోన్ తీసుకుని కూడా 80 లక్షలు. అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ ఇంక వదిలేయడమే బెస్ట్ కదా. అంటే యాక్చువల్గా వదిలేయకూడదు. ఇప్పుడు మీరు అమ్ముదామన్నా వచ్చే డబ్బులతో లోన్ క్లోజ్ అవ్వట్లేదు, ఓకే, అప్పుడు బ్యాంకర్ దాన్ని అమ్మేస్తాడు. కానీ ఎప్పుడైనా సరే అటువంటి టఫ్ టైం వస్తే మన ప్రాపర్టీ మనమే అమ్మాలి, బ్యాంకర్ నమ్మనకూడదు, డిస్కౌంట్లోనే అమ్మాలి. ఎందుకంటే బ్యాంకర్కి బాధ్యత ఉండదు. వాడు ఆప్షన్కి వెళ్ళాడంటే ఆ లోన్ రికవర్ అయితే దాని మీద ఇచ్చేస్తాడు. కానీ మనం అమ్మితే లోన్ పోగా మిగిలింది మనకు మిగులుతుంది కదా. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కెరియర్ టఫ్ టైమ్స్ ఉన్నప్పుడు చూసుకోవాలి. టాప్అప్ లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు 3 monthsకే కదా, 3 months ఈఎంఐ మేనేజ్ చేస్తే ఇంకో 3 months ఎక్స్టెన్స్ వచ్చేది కదా. అందుకే ఎప్పుడు కూడా ఇల్లు కొన్నామంటే ఇంకేం ఇన్వెస్ట్మెంట్ ఎందాక అదే ప్రీ క్లోజ్ చేయొద్దు అన్నది. దాన్ని ప్యారల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇటువంటి టఫ్ టైంలో దాన్ని వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఇల్లు కొన్న తప్ప ఇంకోటి లేదని దీన్ని ఎగ్జామ్ లాగా క్లోజ్ చేస్తూ పోతే మధ్యలో ప్రాబ్లమ్ వస్తే టఫ్ టైం వస్తుంది. అదే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కొన్నప్పుడు మీ ఈఎంఐ మీ సాలరీలో 40-45% ఉండాలిగా. మరి రిమైనింగ్ దాంట్లో ఖర్చులు పోగా ఎంతో కొంత పక్కన పెట్టుకుంటే దాన్ని వాడుకోవచ్చు కదా. ఇప్పుడు గోల్డ్ ఉన్నా వాడుకోవచ్చు కదా. అక్కడ దాకా వచ్చి ఇల్లే పోతుంది అంటే ఒంటి మీద గోల్డ్ తీసి తాకట్టు పెడతాం, లేదా అమ్ముతాం. అమ్మి ఒక 1 year ఈఎంఐ ప్లస్ లైవ్లీహుడ్ చూసుకోవాలి. మరి ఆయన ఏం చేశాడు, ఆయన ఎన్ని యాక్టివిటీస్ చేశాడు, బిల్ పోయిందా, మనోడు బెట్టింగ్ చేశాడా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. లేకపోతే కొన్నిసార్లు ఇళ్ళల్లో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే అప్పుడు కొండం, అవును, అప్పుడు బ్యాంకరే అమ్మాలి. ఇట్లా ఇది 1 side చూస్తున్నాం మనం. సో మొత్తం తెలిస్తే మనం అసలు ఆ కేసుని అర్థం చేసుకోవచ్చు. అంటే కొనగానే ఆప్షన్కి వెళ్ళిందంటే ఈలో మార్కెట్ వాల్యూ పెరిగి ఉన్నది కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఒక 6-7 years ఉంటే డెఫినెట్గా ప్రాపర్టీ వాల్యూ పెరగాలి కదా. అంత పెరిగినప్పుడు అక్కడ ఉన్న అవుట్ స్టాండింగ్ కన్నా మీ ప్రాపర్టీ వాల్యూ 30 లక్షలు ఎక్కువ ఉంటే మీరే 10 లక్షలు తీసుకుంటే అమ్మేచ్చు కదా ప్రాపర్టీ. బ్యాంకర్ ఎందుకు అమ్మాలి కదా. సో ప్రాపర్టీ ఎప్పుడైనా ఆప్షన్కి పోయే స్కోప్ ఇవ్వకూడదు. మనమే 10 రూపాయలు అడిగి అమ్మేసాలి. కొంతమందికి అమ్మడానికి మాసపడదు, ఆప్షన్కి వెళ్ళిపోతుంది. అంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బెటర్ టేక్ కాల్ అంతే కాల్ తీసుకోవాలి దాని మీద కూర్చొని. అందుకని అంట ఎమోషన్ హాస్ టు బి అండ్ పీపుల్ అని చెప్పేది ప్రతిసారి. అందుకే ఆస్తులు ఇప్పుడు ఏమైనా కుదరా బాబు, మనుషులుగా ఉన్నాయితే తీసుకెళ్ళి, కానీ ఆస్తులు ఉంటే ఏది పోతే డబ్బులు తర్వాత మనమే కదా సంపాదించుకుంటాం, మళ్ళీ సంపాదించుకుంటాం, మనుషులు మళ్ళీ సంపాదించలేం కదా. ఆ క్లారిటీ ఉండాలి. ఇట్లా కొంతమంది బాగా ఎమోషనల్గా అటాచ్మెంట్ అండ్ ఎసెట్ అయిపోయి పోగొడతారు.